శ్రీమాత్రే నమః. హిందూ బంధువులందరికీ నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో స్కాంద పురాణాంతర్గత కార్తీక పురాణంలోని 29వ అధ్యాయము అంబరీష దుర్వాస సంభాషణము అనే అధ్యాయము ఇప్పుడు మనం చెప్పుకుందాం. అంబరీష మహారాజు చూచుచుండగానే సుదర్శన చక్రము అంతర్ధానమొందెను. సుదర్శన చక్రము అంతర్ధానమొందిన తరువాత అంబరీషుడు భక్తితో దుర్వాసనునకు నమస్కరించి శిరస్సుతో వందనమాచరించి భక్తిచేత పులకాంకితుడై తన శిరమును మునిపాదములపైన పడవేసి ఇలా విన్నవించెను. బ్రాహ్మణోత్తమా, నేను మహాపాపిని, పాపమునందు మునిగి ఉండి కష్టించుచున్నాను. కాబట్టి గృహస్థుడనైన నా ఇంటిలో అన్నమును భుజించి నన్ను ఉద్ధరించుము. నీవు నాయందు దయ ఉంచి తిరిగి నా ఇంటికి వచ్చి నన్ను రక్షించితివి. 3 లోకములకు భయమును కలిగించే నీకు భయమెక్కడిది? భయము అనే మిషతో నన్ను రక్షించుటకు తిరిగి నా ఇంటికి వచ్చితివి. నీవు తిరిగి వచ్చుట చేత నేను బ్రతికితిని. నాకు పరలోకము సిద్ధించును. కాబట్టి త్వద్దర్శనదానముతో నాకు అభయదానము, దానితో ప్రాణదానము, దానితో పరలోకదానము సంభవించినవి. ఇలా విన్నవించుచున్న రాజును తన బాహువులతో లేవనెత్తి దుర్వాస మహాముని ఆనందముతో ఇట్లనెను. రాజా, ప్రాణములను రక్షించువాడు తండ్రి అని చెప్పబడును. ఇప్పుడు నీ చేత నా ప్రాణములు రక్షించబడినవి కనుక నాకు తండ్రివి నీవే. నేను నీకిప్పుడు నమస్కారము చేసినచో నీవు దుఃఖిస్తావు. తండ్రికి కష్టము కలిగే వ్యాపారము చెయ్యకూడదు, కావున నీకు నమస్కారము చెయ్యను. బ్రాహ్మణుడైన నేను నీకు గొప్ప కష్టమును కలిగించి తిని దానికి ఫలమును అనుభవించి తిని చివరకు నీవు దయతో ఆ కష్టమును నివారించితివి. రాజా, నీతో కూడా భుజించెదను అని దుర్వాసనుడు ధర్మబుద్ధి కలవాడై ధర్మవేత్త అయిన అంబరీషునితో కూడి భుజించెను. సాక్షాత్ శివరూపుడైన దుర్వాసనుడు విష్ణుభక్తుని యొక్క మహాత్మ్యమును పరీక్షించగోరి వచ్చి ఇలా పరీక్షించి సంతోషించి ఆజ్ఞాపితుడై స్వ ఆశ్రమమునకు వెళ్ళెను. కాబట్టి కార్తీక మాసమందు హరిబోధిని ద్వాదశి సమస్త దానఫలప్రదము, సమస్త తీర్థఫలప్రదము, సమస్త యజ్ఞఫలప్రదము అవుతుంది. కార్తీక మాసమందు శుక్ల ఏకాదశి నాడు ఉపవాసం ఆచరించి జాగరణముండి ద్వాదశి నాడు దానములిచ్చి బ్రాహ్మణులతో కలిసి పారణ చేయువాడు మహాపాతక విముక్తుడవుతాడు. మోక్షమును కోరిన విష్ణుభక్తులు ద్వాదశి స్వల్పముగా ఉన్నప్పుడు దానిని విడువక ద్వాదశి ఘడియలలోగానే పారణ చేయవలెను. అందులో కార్తీక శుక్ల ద్వాదశి మిక్కిలి పుణ్యప్రదము కనుక దానిని ఎంతమాత్రము విడువరాదు. కార్తీక శుక్ల ద్వాదశి అందు చేసిన పుణ్యము స్వల్పమైనను అనంత ఫలప్రదము. ఈ పుణ్యకథను విన్నవారు పాప విముక్తులై పుత్రపౌత్ర సమేతులై అనేక భోగములను అనుభవించి అంత్యమందు పరమపదమును పొందుతారు. స్కాంద పురాణాంతర్గత కార్తీక పురాణంలోని 29వ అధ్యాయం సంపూర్ణం. దేవాదిదేవులైన పరమేశ్వరుడు మరియు శ్రీ మహావిష్ణువు యొక్క కృపాకటాక్షాలు ఆశీస్సులు సదా మనందరిపై ఉండాలని కోరుకుంటూ స్వస్తి.